సార్, ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌కి గత 8 రోజుల నుంచి కూడా ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది. మధ్యలో అమెరికా వచ్చింది. సో, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోవడం మనం చూసాం. సో, ఇప్పుడు దీనిపైన ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది సార్. ఈ యుద్ధం అనేది బోగస్. ఇది ఒక నాటకం. ఇదంతా కూడా ఒక డ్రామా. దీని వెనకాల వేరే కుట్ర కోణం ఉంది. అంటే వెపన్స్ అమ్మేయడానికి ఇటువంటి ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. పెద్ద ఎత్తున వెపన్స్ సోల్డ్ అవుతాయి ఈ టైంలో అని కూడా అంటున్నారు. మరి నిజంగా ఆ కుట్ర కోణమే ఉందంటారా? మరి ఈ యుద్ధం ఏదైతే గత 10 రోజుల నుంచి జరుగుతుందో ఇదంతా కూడా బోగసేనా? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? మామూలుగా కారల్ మార్క్స్ ఒక స్టేట్మెంట్ ఉంది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఫార్స్ అండ్ సమ్ టైమ్స్ యాజ్ ట్రాజిడీ. ఒక్కొక్కసారి రెండు కూడా కలిసి కూడా ఉండొచ్చు, ఫార్స్ అండ్ ట్రాజిడీ. ఇప్పుడు ఈ యుద్ధంగా చూసుకుంటే మనకి రెండు కనబడు. ప్రహసనం అంటారు. ఫార్స్ అంటే తెలుగులో ఒక ప్రహసనం, అంటే కామెడీ కాదు అది. ఒక విచిత్రమైన పరిస్థితి. ట్రంప్ని చూస్తే దానికి ఎగ్జాంపుల్ పర్సనిఫికేషన్ లాగా కనబడతాడు. ఆ ఫార్స్కి ఒక రూపం వస్తే ట్రంప్ అన్నమాట. అలా ఉంటాడు. అయితే దీని వెనక భయంకరమైన ట్రాజెడీ కూడా ఉంది. 1000 మందికి పైన ఇరానియన్ చనిపోయినారు, 50 మంది ఇజ్రాయెల్ చనిపోయినారు. ఇటు అటు కలిపితే ఒక 3-4 వేల మంది సీరియస్ గాయాలు పాల్పడ్డారు. ఎకనామీ దెబ్బతినేసింది. మనుషులు ఇళ్ళు ధ్వంసం అయిపోయినాయి. ఒక ఇజ్రాయెల్లోనే 14,000 మంది ఇన్సూరెన్స్ అప్లై చేశారు తమ ఇళ్లకు అని చెప్తున్నారు. అంటే 14,000 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇట్లా ఇక్కడ కూడా వేల కుటుంబాలు టెహరాన్ వదిలి పారిపోయారు. లక్షల మంది పారిపోయారని చెప్తున్నారు ఇన్ఫాక్ట్. సో దేశాల ఎకనామీ కూడా ఒక $500 ఎకనామీ దెబ్బతినింది ఇజ్రాయెల్ అని చెప్తున్నారు. ఇంకా ఇరాన్ ఇంకా ఎక్కువ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇంత జరిగినాక అసలు యుద్ధం చూస్తే, యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది చూస్తే మనం ఒక నిజంగానే ఇది అసలు మొత్తం డ్రామానా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా నాకు కూడా వచ్చింది. ప్రపంచంలో చాలా మంది ఆ, ఈ వీటి మీద స్పెషలిస్టులు, అనలిస్టులు ఉన్నారు. వాళ్ళు పుస్తకాలు రాసిన మేధావులు ఉన్నారు. వాళ్ళ త్రితా పార్సీ అనే ఒక ఆయన నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఆయన చాలా బుక్స్ రాశాడు అన్నమాట వీటి మీద. సో వీళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. అంటే ఇది దీని వెనక ఒక డ్రామా ఉంది అన్న యాంగిల్ వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే 2015లో ఒబామా ఉన్నప్పుడే ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేసుకుంది. ఎవరెవరితో చేసుకుంది? యుఎస్, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్తో ఒప్పందం చేసుకుంది. అదేంటంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు దాన్ని, జేసీపీఓఏ. అది అంటే అర్థం ఏంటంటే మేము యురేనియం నిల్వల్ని 3.6% కంటే ఎక్కువగా పెంచము. అంటే 15 years వరకు ఆ, ఈ 3.8% లోపలే ఉంచుతాము. మేము న్యూక్లియర్ వెపన్ తయారు చేయమని వాళ్ళు చెప్పారు. అట్లాగే ఇన్స్పెక్షన్ కూడా వాళ్ళు అంగీకరించారు. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేక సార్లు ఇరాన్లోకి వెళ్ళి చెక్ చేసింది. ఒక 2024లోనే 15 times వాళ్ళ దేశంలోకి వెళ్ళింది. అట్లాగే నాన్ ప్రొలిఫరేషన్ ట్రెటీలో కూడా, అంటే పెంచము అనే ట్రెటీలో కూడా ఇరాన్ సైన్ చేసింది. మరోవైపు ఇజ్రాయిల్ 1958లోనే వాళ్ళు ఫస్ట్ టైం న్యూక్లియర్ వెపన్ తయారు చేశారని చెప్తున్నారు. అప్పటి నుంచి అనేక దప్పదప్పాలుగా అక్కడ టెస్టులు చేస్తున్నారు. దాదాపు 200 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఇజ్రాయెల్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సంతకం చేయలేదు. ఈ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని కూడా వాళ్ళ దేశంలోకి అలో చేయలేదు టెస్టులు చేయడానికి. అంటే ఓన్లీ ఎన్పిటిలో సంతకాలు చేయని దేశాలు 5 ఉన్నాయి. అందులో ఇజ్రాయెల్ ఉంటాయి. అంటే ఇజ్రాయెల్ దగ్గరేమో అనుభవం ఉంది, వాళ్ళేమో ఎక్కడ సంతకాలు చేయలేదు, ఎవరిని రానివ్వట్లేదు. కానీ ఆ దేశాన్ని ఎవడు ఏమనడం. ఇరాన్ ఏమో సంతకాలు చేసింది, తమ దేశంలో ఇన్స్పెక్షన్కి వచ్చింది, 2015లో ఒప్పందం చేసుకుంది. కానీ ఈ దేశంలో బాంబులు ఉన్నాయని చెప్పి దాడి చేస్తారు. ఇది ఫస్ట్ విచిత్రమైన సంగతి. రెండోది, 2015లో ఈ ఒప్పందం చేసుకున్నాక ట్రంప్ వచ్చినాక 2018లో ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసేసాడు ట్రంప్. అంటే బయటకు వెళ్ళిపోయాడు అతను. ఎందుకు వెళ్ళిపోయాడు అనేది కారణాలు లేవు. ఏదో మిసైల్స్ ఎక్కువ చేస్తున్నారు, అది ఇది కారణం చెప్పి వెళ్ళిపోయాడు. అతన్ని అడిగేవాడు ఎవడు లేడు. ఎందుకురా వెళ్ళిపోయావు అని అడిగేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఎందుకంటే అతను పెద్ద దాదా మొత్తం. అతన్ని ఎవడు ధైర్యం చేయడు ట్రంప్ని వ్యతిరేకించే ధైర్యం. ఏ దేశ ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ చేసే పరిస్థితి లేదు. మనం కూడా చూసాం కదా, ట్రంప్ చెప్తూ మోసుకొని ఇక్కడ రాజీ పడ్డాయి ఇండియా అండ్ పాకిస్తాన్. ఏ ఆపండ్రా కొట్టుకోవడం చాలే అంటే ట్రంప్ ఆపేశారు ఇక్కడ. వేరే కారణం ఏం లేదు. ట్రంప్ చెప్తే వీళ్ళు ఆపారు అంతే.
వీళ్ళు ఏవో చెప్తారు కానీ వీళ్ళకి గట్టిగా ట్రంప్ని ఇప్పటి వరకు మోడీ నువ్వు చెప్పింది తప్పురా, అసలు ట్రంప్ ఎవడు చెప్పడానికి, నువ్వెవడు మా యుద్ధం ఆపడానికి అని మోడీ అనాలి కదా, అనలేదు ఇప్పటి వరకు. సో ఇది పరిస్థితి. సో అంటే ఇప్పుడేమైంది, ట్రంప్ వచ్చినాక ఖతార్లో మీడియేషన్లో, ఖతార్ అండ్ ఒమన్ మీడియేషన్లో ఖతార్లో ఒక చర్చలు జరుగుతున్నాయి. ఆయన స్టీవ్ మెట్కాఫ్ అని ట్రంప్కి చాలా క్లోజ్ ఫ్రెండ్, బిజినెస్ అసోసియేట్, అతన్ని చర్చలకు పంపించాడు ట్రంప్. ఇరాన్ తరపున అబ్బాస్ అరాక్చి ఫారిన్ మినిస్టర్, ఈయన వెళ్ళి చర్చలు చేస్తున్నారు. 5 సార్లు చర్చలు అయిపోయినాయి. 6వసారి జూన్ 15 అనుకున్నారు. ఈ లోపల జూన్ 13నే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. ఎందుకు చేసింది? ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాటిని ధ్వంసం చేయడం కోసం చేశాను. వాటిని ధ్వంసం కూడా చేస్తే వీళ్ళ అధికారులను ఎందుకు చంపావు, వీళ్ళ మిలిటరీ నాయకుల్ని 20 మందిని ఎందుకు చంపావు, వీళ్ళ ఆటమిక్ సైంటిస్టులను ఎందుకు చంపావు, వీళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎందుకు చంపావు, జనావాసాల మీద ఎందుకు బాంబులు వేసావు, వీటిని కూడా అడిగేవాడు లేదు ఇజ్రాయెల్ని. సో అసలు శాంతి జరుగుతుంటే నువ్వు కూడా ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చావు అని అడగాలి కదా, ఎవరిని అడగలేదు. సో అదంతా ట్రక్కని ఇతనేం చేశాడు, G7 దేశాలకు వచ్చి గబుక్కని వెళ్ళిపోయాడు ఇమీడియట్ గా. ట్రంప్ వెళ్ళిపోయి అక్కడ సిచ్యువేషన్ రూమ్ పెట్టి అక్కడ ఏం చెప్పాడు, నోటికి వచ్చింది వాగాడు ఫస్ట్. తర్వాత 14 రోజులు టైం ఇచ్చాడు, ఇరాన్ పీస్ శాంతికి రావాలి. అరే ఆల్రెడీ శాంతికి వచ్చేదాన్ని నువ్వు యుద్ధం చేయించి మళ్ళీ శాంతికి రావాలి 14 రోజులు టైం ఇస్తున్నానంటే అదో విచిత్రం. సరే పోని 14 రోజులు టైం ఇచ్చాడు, గమ్మునున్నాడా? 22 గంటల్లోనే అటాక్ చేస్తాడు. 22 గంటల్లో అటాక్ చేయాలంటే కనీసం ఒక 2-3 రోజులు ప్రిపరేషన్ ఉండాలి కదా. ఎందుకంటే ఆ U2 B2 స్టెల్త్ విమానాల్ని బాంబర్స్ రెడీ చేసుకోవాలి. ఆ GBU గైడెడ్ బాంబ్ యూనిట్ అంటారు 57, అది బంకర్ బస్టర్ బాంబు, వాటినంతా రెడీ చేసుకోవాలి. వాటికి రూట్ మ్యాప్, ఇంధనాలు, ఇవన్నీ వ్యవహారాలు బోల్డ్ ఉంటాయి కదా పెంటగన్ వాళ్ళ డిఫెన్స్ రెడీకి. సో అంటే ముందే ప్లాన్ చేసుకున్నారు ఎవరు, అమెరికా ఇజ్రాయెల్ ముందే ప్లాన్ చేసుకున్నారు. శాంతి చర్చలు ఫలించకుండా లోపలే నువ్వు ఆ యుగాన్ని ఫలిస్తే మళ్ళీ ఇబ్బంది, కాబట్టి నువ్వు అటాక్ చేసి నేను కూడా రెడీగా 2 రోజుల్లో నేను కూడా జాయిన్ అవుతానని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇజ్రాయెల్ ఫస్ట్ అటాక్ చేసింది, వీడు వచ్చాడు మళ్ళీ ట్రంప్ గారు వచ్చి ఒక 3 ప్రాంతాల మీద వేశాడు. ఏది మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అది పార్దో అనేది ఒకటి, తర్వాత నతాంజ్ అనేది ఒకటి ఇస్ఫహాన్ అని 3 వాటి మీద వేసి మేము మొత్తం నాశనం చేసేసామన్నారు. నాశనం చేయడానికి అడేమి లేదని ఇరాన్ చెప్తుంది, మేము ఆల్రెడీ తీసేసామని చెప్తుంది. మరోపక్క ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా అక్కడేమి రేడియేషన్ లీక్ కాలేదంటే అక్కడేమి లేదని చెప్తుంది. అంటే ఏమీ లేని చోట వచ్చి వాళ్ళు వేసి నాశనం చేసేసామని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు మేము ఆల్రెడీ తీసేసామని వీళ్ళు చెప్తున్నారు. ముందే కూడా చెప్పారు వాళ్ళు లేదని. ఆడ అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు లేదని చెప్పింది. తులసి గబార్డ్, ఆమె నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఆమె కూడా చెప్పింది అదంతా లేదు, మాకు ఇజ్రాయెల్ చెప్పింది ఆడు ఉందని ట్రంప్ చెప్పాడు. అంటే విషయం ఏంటి, యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు, ఇరాన్ మీద అటాక్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇరాన్ శాంతి చర్చలకు వస్తుంది, ఇన్స్పెక్షన్ అలో చేస్తుంది, NPTలో సంతకం చేసింది. అంటే కావాలని యుద్ధం చేసినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలా విరమించుకున్నారు, ఇరాన్ ఏం చేసింది దీనికి ప్రతీకారంగా ఖతార్లో అమెరికన్ బేస్ మీద అటాక్ చేసింది. ఎవరైనా అటాక్ చేస్తే ఏం చేస్తారు, సర్ప్రైజ్ అటాక్ చేస్తారు, శత్రువుకు తెలియకుండా చేస్తారు. వీడు ముందే చెప్పాడు అనమాట ఇరాన్ వాడు, సార్ మేము మీ బేస్ మీద అటాక్ చేయబోతున్నాం. ఓకే మా సరే వెయిట్ చేయి అని చెప్పి వాడు మొత్తం ఖాళీ చేశారు. నిజానికి వారం ముందే అక్కడ ఉన్న 40 ఫ్లైట్లన్నీ ఖాళీ చేశారని శాటిలైట్ ఇమేజ్ వచ్చిందని నేను కూడా ఒక వీడియోలో చెప్పాను. అంటే వారం ముందే ఖతార్లో క్లీన్గా అన్ని క్లీన్ చేసేస్తే ఖాళీ దేశం దీని మీద వీడు వెళ్ళి వేశాడు. వాళ్ళు ఆల్రెడీ డిఫెన్స్ పెట్టుకొని కూర్చున్నారు, వాళ్ళు వీడు అన్ని కొట్టేశారు. ఒకటి మాత్రం పన్నిచ్చారనమాట, ఏదో దాని ఏమంటారు ఆప్టిక్స్ అంటారు యుద్ధంలో, కనబడే దానికోసం ఒకటి అలో చేశారంట. అది కూడా ట్రంప్ చెప్పాడు, 14 వేస్తే 13 కొట్టేసాం, ఒకటి అలో చేసాం మేమే అని. అంటే ఇదంతా డ్రామాగా లేదా ఎవరికైనా చూస్తే? అంటే నాకు రావిశాస్త్రి రాసిన మాయ అనే కథ గుర్తుకొస్తుంది. మాయ అనే కథలో ముత్యాలమ్మ అనే ఆవిడ్ని సారా దొరికిందని పట్టుకెళ్తారు, జైల్లో పెడతారు. ఆమె మొగుడు వచ్చి ఒక లాయర్ని పెట్టుకుంటాడు, లాయర్కి డబ్బులు ఇస్తాడు, లాయర్ని పరిచయం చేసినందుకు ఒక మున్సిప్కి కూడా డబ్బులు ఇస్తాడు. సో ఆ తర్వాత ఈ హెడ్ ఎవరైతే పట్టుకున్నారో వాడికి డబ్బులు ఇస్తారు, వీళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చి కోర్టులో మళ్ళీ హెడ్ కూడా ఎవడైతే దొరికిందని పట్టుకున్నాడో వాడు దొరకలేదని అక్కడ చెప్పేస్తాడు, కేసు కొట్టేస్తారు, ఈమె బయటకు వస్తుంది. ఇదంతా ఒక మాయ అని ఆమెకు చెప్తారు. అవును కానీ ఈ మాయ వెనక ఎంత దుఃఖం ఉంది, ఈ దుఃఖం ఉండేది మీకు తెలియదా?
నేను ఎంత కష్టపడి మీ అందరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, నా రక్తం అమ్ముకొని నేను మీ డబ్బులు ఇస్తున్నాను అని ఆమె బాధపడుతుంది. ఇది 1961లో రాశారు. అంటే లేనిది ఉన్నట్టుగా చూపించి, లేని దాన్ని ధ్వంసం చేసినట్టుగా చూపించి, మళ్ళీ ఏమి లేని దాని మీద వీళ్ళు బాంబులు వేసినట్టుగా డ్రామాలాడి ఎందుకు ఈ యుద్ధాన్ని ఇంత ప్రహసనంగా పార్సుగా మార్చారంటే దీని వెనక ఆర్మీ డిఫెన్స్ కాంట్రాక్ట్లు ఉన్నారని చెప్తున్నారు. అది ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళని అమెరికన్ ఐషన్ హోవరే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని పిలిచారు. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే డిఫెన్స్ కాంట్రాక్టర్లు, మిలిటరీ అధికారులు, పొలిటీషియన్స్ కలిసి ఒక సిండికేట్ లాగా ఫామ్ అవుతారనమాట. దీని పేరు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. మనం సింపుల్ గా అర్థం కావడానికి వెపన్స్ ని సప్లై చేసి వెపన్స్ ని ప్రొడ్యూస్ చేసే ఒక ఇండస్ట్రియల్ బ్యాచ్ కంపెనీలు. ఈ కంపెనీలు ఒక 3 కంపెనీల వివరాలు చెప్తాను. టాప్ 3 అన్నమాట. ఇవి 3 కూడా అమెరికావి. లాక్ హెడ్ మార్టిన్ అనే కంపెనీ F-35లు, ఇప్పుడు మనం కొనబోయేది కూడా F-35లు. ట్రంప్ మనకు చెప్పాడు, ఆజ్ఞ జారీ చేశాడు, F-35 కొనండ్రా మీరు అన్నాడు. హుజూర్ అనేసి వచ్చాడు మన మోడీ కూడా కొనబోతున్నాం. సో మొన్న మన మీద వేసిన పాకిస్తాన్ వేసింది కూడా F-35. సో ఈ F-35 విమానాలు తయారు చేసేది ఈ లాక్ హెడ్ మార్టిన్ అనే కంపెనీ. దీని యాన్యువల్ బడ్జెట్ ఎంతో తెలుసా? $63.3 బిలియన్. రెండవది ఆర్టీఎక్స్ కార్పొరేషన్, ఇది $40 బిలియన్. ఇంకోటి నార్త్ హాప్ గ్రమ్మాన్, ఇది వచ్చి B2, నిన్న వేశారు కదా B2 దానిలో తీసుకొచ్చేసారు కదా, B2ని వీళ్ళే తయారు చేస్తారనమాట. $32.4 బిలియన్. అంటే ఒక 100 కంపెనీలు కానీ మనం తీసుకుంటే ఈ 100 కంపెనీల యాన్యువల్ బడ్జెట్ ఎంతో తెలుసా? $600 బిలియన్. అంటే మన భాషలో అర్థం కావాలంటే 50 లక్షల కోట్లు. 50 లక్షల కోట్లు ఒక ఇండియా బడ్జెట్ ఒక సంవత్సరం. అంటే ఒక ఇండియా బడ్జెట్ అంత వెపన్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. తయారు చేసేవాడికి అమ్ముకోవడం రావాలి కదా, అమ్ముకోవాలంటే కొనేవాడు కావాలి కదా, కొనేవాడికి అవసరం కావాలి కదా, అవసరాన్ని ఎలా క్రియేట్ చేయాలి? యుద్ధాలు రావాలి. యుద్ధాలు రాకపోతే ఎందుకు కొంటారు? సో యుద్ధాలు ఖర్చు పెట్టాలి కదా వాటిని. ఒకసారి అమ్మేసినాక వాడికి ఇంకా వాడకపోతే మళ్ళీ కొంటారు కదా, మళ్ళీ వీడు ఉత్పత్తి చేయాల్సిన పని లేదు కదా. ఉత్పత్తి చేయకపోతే $600 బిలియన్, 50 లక్షల కోట్లు ఎట్లా వస్తాయి వీళ్ళకి? సో అందువల్ల నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉంటేనే వీడికి మార్కెట్ జరుగుతూ ఉంటుంది. దీని మీద షాడో వరల్డ్ ఇన్సైడ్ ద గ్లోబల్ ఆర్మ్స్ ట్రేడ్ అనే ఒక బుక్ ఉంది. ఎవరికైనా దొరికితే చదవచ్చు. ఇది వండర్ఫుల్ గా ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆండ్రీ స్పెయిన్స్టైన్ అని ఆయన. దీని మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా దొరుకుతుంది ఆన్లైన్లో. వీళ్ళు నీట్ గా వివరించారు. అంటే ఎట్లా ఇవన్నీ జరుగుతుంటాయి, యుద్ధం ఎలా జరుగుతుంది, యుద్ధాన్ని ఎలా వీళ్ళు పెంచి పోషిస్తుంటారు. నిజానికి 13 రోజుల యుద్ధం అనేది 13వ తేదీ మొదలై నిన్నటికి ఆపారంటున్నారు. ఇంకా అఫీషియల్ గా డిక్లరేషన్ వచ్చినట్లేదు. సో ఈ 13 రోజుల యుద్ధంలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తే, ఇంక 20 ఏళ్లలో కానీ మనం చూసుకుంటే కొన్ని లక్షల మంది చనిపోయారు యుద్ధంలో. వీళ్ళ దాహం కోసమే, ఈ లాభాల కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి.